పరమతండ్రి నామంలో మీ అందరికీ వందనాలు. తమ్లైన్ ఎందుకు ఇలా పెట్టానంటే, మీకు ఈ ఈ ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేను అంటే ఓన్లీ ఎందుకు ఈయన జాన్ పాల్ గారి మీద వీడియోలు ఎందుకు చేస్తున్నారు మీరు అని మీకు డౌట్ ఉంటే, ఆల్రెడీ ముందే చెప్పాను. నేను ఒక 5-7 ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఆయన ఎవరంటే ఆయన ప్రవక్తనే చెప్పుకున్నారు. ఆయన అండర్లో నేను విశ్వాసగా ఉన్నాను. సో ఆయన ఏమన్నారంటే, మీరు నా దగ్గర రావాలంటే నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఓత్ ఇవ్వాలి అని అడిగారు. ఏంటంటే అది, మీరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తానంటే నా దగ్గర రండి, నా ప్రామిస్ చేయండి. ఇది పరమతండ్రి సాక్షిగా మీరు నాకు అంటే పరమతండ్రి సాక్షి అనకూడదు, కానీ అలా అనలేదు. మొత్తం మీద నా దగ్గర ఆయన అగ్రిమెంట్ మీన్స్ కొన్ని ప్రామిస్ తీసుకున్నాను. కొన్ని ప్రామిస్ అవి చేయం కానీ తీసుకున్నారు. ఓకే, నేను చేస్తానన్నాను. ఏంటి? నీతిని ప్రేమిస్తాను, దుర్నీతిని ద్వేషిస్తానన్నాను. సో ఇప్పుడు కూడా నేను చేసేది, నేను నీతిని ప్రేమిస్తున్నాను, దుర్నీతిని ద్వేషిస్తున్నాను. నీతి అంటే ఆయన ఆజ్ఞలను వ్యతిరేకంగా వారిని ద్వేషిస్తున్నాను. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా బోధిస్తున్న జాన్ పాల్ గారిని వ్యతిరేకిస్తున్నాను. దానివల్ల నేను ఆ స్క్రిప్చర్ అనుకూలంగా దుర్నీతిని ద్వేషిస్తున్నాను. ఆయన ఎప్పుడైతే నాతో మాట్లాడడానికి వస్తారో, ఎప్పటి వరకు ఆయన రాకుండా ఉంటారో, అప్పటి వరకు ఆయన చేసిన దుర్నీతి, పరమతండ్రికి విరోధంగా ఉన్న నీతి నేను ద్వేషిస్తూనే ఉంటాను. ఓకే, మనం చెప్పాను కదా, ఆయన మహావేష కోసం మాట్లాడారు, దానికోసం నేను మాట్లాడతానని చెప్పాను కదా. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినండి, నేను వినిపిస్తాను. ఇది వినండి. చేయబడు తీర్పు మీకు కనబరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించింది, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యమును మత్తులైంది. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమును కొనుక్కోగా, దేవదోషణ నామంతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చున్న. ఓకే, భూరాజులతో ఆమె వ్యభిచరించిందని చెప్పారు. ఓకే, అది రైటే, కరెక్టే. ఎందుకంటే ఆర్సీఎంఏ నైసియా సభలని 325లో నిర్వహించింది. కాన్స్టాంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించింది. అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పోపులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టి దానికి ఇష్టానుసారంగా చేసుకుంది. దానివల్ల భూరాజులతో వ్యభిచరించిందని చెప్పారు. ఓకే, అది రైటే. నెక్స్ట్, దానికి దేవదూషణ గల నామాలు, ఒక నిమిషం, 1 minute ప్లీజ్. ప్రకటనలో 3:17లో 17వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు అతడు ఆత్మవశుడినైన నన్ను అరణ్యమును కొనుపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, దేవదూషణతో నిండుకొని నా నామములు గలదై బ్రాకెట్లో
7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీ చూచితిని. ఇక్కడ జాన్ పాల్ గారు ఇది స్కిప్ చేశారు. ఆ నామాలు ఏంటన్నది ఈయన చెప్పలేదు. 10 తలలో 7 కొమ్ములు వాటి కోసం వివరించారు తప్ప ఈ నామాలను స్కిప్ చేశారు. ఎందుకు స్కిప్ చేశారు అది నేను లాస్ట్లో మాట్లాడతాను. నెక్స్ట్ ఇది కూడా వినండి ఒకసారి. ఎర్రని మృగం మీద కూర్చుంటున్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లైన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఈ చదివినటువంటి లేఖన భాగం దేన్ని గూర్చి అంటే, ఓకే జస్ట్ మళ్ళీ ఇంకోటి ఇంట్రెస్ట్ ఇది కూడా వినండి. ఆ మృగం కూడా ఎలా ఉందంటే ఎర్ర ఉందంట. ఈవిడ దేని మీద కూర్చుందంట? ఎర్రని మృగం మీద. అంటే దాని సిద్ధాంతాన్ని నమ్మకపోతే మృగం చీల్చినట్టుగా చీల్చేస్తుంది. అది విషయం. అతి క్రూరంగా కిరాతకంగా జరుగుతుంది దాని సిద్ధాంతాన్ని పాటించకపోతే. తర్వాత చూడండి, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకొని. ఆ స్త్రీ ఎలాంటి బట్టలు వేసుకుందంట? ధూమ్ర రక్తవర్ణం కలిగినటువంటి వస్త్రం, అంటే చాలా కాస్ట్లీ వస్త్రాలు వేసుకుంది. అంటే ఖరీదైనటువంటి లగ్జరీగా బ్రతుకుతుంది. ఆ సిద్ధాంతం ఎలా బ్రతుకుతుంది? లగ్జరీగా ఉంటుంది. జనాలకి ఏం కావాలి? అన్నమాట. ఈ చర్చికి 1 కిలోమీటర్ దూరంలో ఇంకో చర్చి కట్టారనుకో, ఫుల్ ఏసీ, డెకరేషను, లైటింగ్, బెంచ్లు ఏంటో పెట్టారనుకో. ఇక్కడికి వస్తారా? అక్కడికి వెళ్తారా? కొద్ది రోజులు నేను కూడా అక్కడికే వస్తాను. ఎందుకని ఏముంది ఇక్కడ? మనకేం కావాలి? లగ్జరీ కావాలి, సుఖం కావాలి కదా. ఆ స్త్రీ ఎలాంటి బట్టలు కట్టుకుందంట? ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రం ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై. ఏం జోలు వేసుకుందో ఆ నగలు, బంగారు, ముత్యాలు, అంటే చాలా కాస్ట్లీ స్త్రీ అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? ఆ బంగారంతా భూరాజులతో వ్యభిచరించింది కదా. తర్వాత చూడండి, అలా అలంకరించుకుని ఏం పని చేస్తుందంట? ఏహ్యమైన కార్యములతో. ఏహ్యం అంటే హేయం, అసహ్యం అని అర్థం. అది చేసే పనులు ఎలా ఉంటాయి? అన్ని అసహ్యం. ఎవరికి అసహ్యము? ఆ భూరాజులు కాదు, ఆ భూనివాసులు కాదు. 2వ వచనం చూడండి, 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను, ఈ యోహాను ఉన్నాడు, ఆత్మవశుడైనాడే, ఆయనకు అది ఏహ్యం. కానీ ఆవిడకి వ్యభిచారం చేసే వాళ్ళకి ఏంటది? మహా ఇంపుగా ఉంటుంది. ఆత్మవశుడికి ఎలా ఉంటుంది? అది ఏహ్యంగా ఉంటుంది. మీకు అర్థం కావాలి. ఒక దారి పక్కన పెంట ఉందనుకోండి, పందికి ఎలా కనపడుతుంది? అది ఎలా కనపడుతుంది కదా. పొద్దున్న ఎవరి మొహం చూసాను, ఇంత పెంట కనిపిస్తుంది అనుకుంటుంది అది. కానీ మనకి ఎలా కనపడుతుంది? చూడటానికి చేస్తాం, చిచ్చి అనిపిస్తాం. మనకి పందికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, లేదంటారా? ఆత్మవశులకి ఈ వేషం చూస్తే ఏహ్యమైనటువంటి భావం వస్తుంది. భూరాజులకి, వ్యభిచారం చేసే వాళ్ళకి ఆవిడ చూస్తే ఇంపుగా అనిపిస్తుంది. అది మాట్లాడుతున్నాడు. ఏహ్యమైన కార్యములతోనూ తాము జాన్ పాల్ గారు ఇక్కడ ఆర్ష్యం, స్త్రీ అంటే సంఘం, చర్చ్ కోసం మాట్లాడుతుంది. అది కూడా చెప్పలేదు ఆయన. ఓ సంఘం కోసం మాట్లాడుతుంది స్త్రీ అంటే. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రాలు వేసుకుందంటే ఏం చెప్పారు? చాలా కాస్ట్లీ స్త్రీ.
ఇంకో పాయింట్ ఏంటంటే జ్యువెలరీ ఒక పాయింట్. ఏమంటే ఇంకో ఎక్స్ప్లెయిన్ మీరు అన్నారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారో. అంత జ్యువెలరీ కాస్ట్లీ ఏంటిది సంఘం అని చెప్పలేదు, నేను సంఘం అని చెప్తున్నాను. ఆర్సీఎం అనేది కాస్ట్లీ సంఘం, అది చాలా డబ్బు ముందుకెళ్ళి కొద్ది ఇంకా దానికోసమే మాట్లాడతారు. ఆయన పరిహార పత్రాలు పంచిపెట్టారు, అందువల్ల చాలా డబ్బు వచ్చేసింది దానికి, అది చాలా ధనం గలది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ వాస్తవానికి పరంతని మనకి ఏం తెలియజేస్తున్నారు అన్నది 3 పాయింట్లు మాట్లాడారు. ముందు 10 తలలో 10 రాజులని 7 కొండలు అధికారులు రాజ్యాలు కోసం మాట్లాడి చెప్పారు. ఓకే, బాగానే ఉంది అది. ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఆ స్త్రీ ఇంకో ముందు ఒకటి వదిలేశాను, నామాలు దేవదూషణకర నామాలు అనే స్క్రిప్చర్ ఒకటి చూపించాను, గుర్తుంచుకోమన్నాను కదా, ఆ తర్వాత మాట్లాడదాం. అది కూడా ఆయన స్కిప్ చేశారు, అది చెప్పలేదు. దీనికైతే ఏం వర్ణించారో చూశారు కదా, ఇటు ధూమ్రవర్ణ రక్తవర్ణం బట్టలకని బంగారం జ్యువెలరీ అని వివరించారు. నెక్స్ట్ హేయమైనది అన్నదానికేమో పెంటకి ఇంపైనది సొంపైనది ఏదో చెప్పారు. అది ఆహాన్ గారికి అది ఏహమైనది అని ఏదో వివరించారు. యాక్చువల్గా ఆ లేఖన అర్థం ఏంటో నేను చెప్తాను, మీకు స్క్రిప్చర్ చూపిస్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను. నిర్గమాకాండం 28-29 అధ్యాయాలు వీటి కోసం రాసి ఉంటుంది. నేను కొన్ని నేను చదివిపిస్తాను అంతే. 28:6 వచనం. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణముల గల ఏఫోదును పీనిన సన్నని నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనది అయి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణముల గల నూలుతో పేనిన సన్న నారతో కుట్టవలను. దానికి 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నములను జవలను చేయవలను. మాణిక్యము గోమేధికము మరకతము గల పంక్తి మొదటిది. పద్మరాగము నేల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గారోత్పతము యష్మురాయి నీలముల గల పంక్తి మూడవది. రక్తవర్ణప్రాయి నులుమాని రాయి సూర్యకాంతముల గల పంక్తి నాలుగవది. వాటిని జవలో పొదగవలను. ఇది పరంతండి ఈయన జ్యువెలరీ కోసం చెప్పారు కదా. ఆ జ్యువెలరీ ఏంటంటే ఆ టైంలో అహరోన్ గారికి ఏఫోదుని తయారు చేయమన్నారు. అది దాంట్లో ఇప్పుడు నేను చదివినన్నీ పెట్టమన్నారు. రత్నాలు ఇప్పుడు చదివాను కదా, ఒకసారి మీరు చదవండి. 28-29 అధ్యాయాలు దానికోసమే వాటి కోసమే రాసి ఉంటుంది. 12 రత్నాలను పెట్టమంటారు. 12 గోత్రాలకు సంబంధించి ఇజ్రాయేల్ పేర్లు దాని మీద రాయమని 12 రత్నాలు. ఈయన దాన్ని తీసుకెళ్ళి జ్యువెలరీ అంట, అది చాలా కాస్ట్లీ సంఘం అంటది. అందువల్ల కాస్ట్లీ జ్యువెలరీ వేసుకుంది. డబ్బు ఎప్పుడు ఇంక డబ్బే. మీరు చూడండి, మొదటి నుంచి ఈయన డబ్బు ఆడెక్కువ తినేస్తున్నాడు, ఈడెక్కువ తిని ఎందుకు మీకు డబ్బు కోసం మీకు ఎందుకు? ఎవడెలా తినేస్తే మీకు ఎందుకు? ఎప్పుడు డబ్బే. కాస్ట్లీ గల సంఘం అంటే ఇది. బోలు ఎకరాలు భూములు ఉన్నాయంట. ఉండే నీకే నువ్వు తిను. ఆయన సాదృశ్యంగా ఏం రాశారు అక్కడ? భూముల కోసం నీ డబ్బు వాటి డబ్బు కోసం రాయలేదు ఇక్కడ. దాని ఆ స్త్రీని సాదృశ్యంగా, ఆ సంఘాన్ని సాదృశ్యంగా ఇక్కడ చూపించారు. ఏపోదు కోసం మాట్లాడుతున్నారు. అది ఆ బంగారాల వాటి కోసం.
నెక్స్ట్ కిందకు వస్తాం. నెక్స్ట్ ఒక నిమిషం. 28వ అధ్యాయం 21వ వచనం. ఆ రత్నములు ఇజ్రాయేల్ పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిని ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. దాని అంచుల చుట్టూ నీల దోమర వర్ణముల గల దానిమ్మ పండ్లను, ఇది వేరే దానికోసం మాట్లాడుతున్నారు ఆయన. అదేంటో చెప్తాను. రక్తవర్ణం దానిమ్మ పండ్లను బంగారపు గంటలు గల నిలువు టంగిను తగిలింపబడి ఒక, అంటే ఇది మీరు ఒకసారి చదవండి. అంతా చదవాలంటే ఎందుకు టైం వేస్ట్. కానీ ఆయన వేసుకునే యాజకత్వం చేయడం కోసం ఆయన వేసుకునే దుస్తుల కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ. అక్కడ మాట్లాడేది ఏంటి? ప్రకటన గ్రంథంలోని యాజకత్వం. ఈయన యాజకత్వాన్ని అది ఆక్రమించింది అని సాదృశ్యంగా మాట్లాడుతున్నారు అక్కడ. మర్మం ఏంటి? ఈయన యాజక్రమాన్ని వాల్స్ ఈయన్ని తొక్కేసి మీన్స్ అది ముందు కూడా ఉంటుంది. ఆ దుస్తులు, ఆ జ్యువెలరీ దేనికోసం మాట్లాడుతుందంటే ఆ ఏపోదు 12 గోత్రాలు మెల్ల వేసుకున్న దానికోసం. నెక్స్ట్ ఆయన ధరించే వస్త్రాల కోసం మాట్లాడుతాం. వస్త్రాలు మీన్స్ యాజకత్వ వస్త్రాలు. అవి యాజకత్వం, పరమతండ్రికి యాజకత్వం చేసినప్పుడు అవి ధరించాలి. అవి చెప్పారు పరమతండ్రి, అలా చెప్పి చేయించారు. దాన్ని సాదృశ్యంగా అక్కడ మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథంలో. ఈయన దానికి ఏమంటున్నారంటే కాస్ట్లీ సంఘం ఏదో చెప్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఏహ్యమైనది, దానికోసం చదువుతాను. నెక్స్ట్ 1 minute. ఓకే, దాంట్లోనే కూడా ఒక తల మీద పెట్టుకునే కిరీటం కోసం మాట్లాడారు. అది బాగా కిప్ప, దానికోసం మాట్లాడారు. నెక్స్ట్ హేయ వస్తువు, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలుగు చేయు ఏ వస్తువును నిలవబెట్టుదురు. ఆయన యాజకత్వాన్ని అంతా పడగొట్టేసి ఆయనకు వ్యతిరేకంగా చేసి నాశనం చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే నాశనకరమైన హేయ వస్తువును పెడతారు. అది మీకు ఐడియా ఉండొచ్చు. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమీ కాదు, విగ్రహాలు పెట్టేశారు ఆల్రెడీ. విగ్రహం వర్షిప్ వాళ్ళది, అది నాశనకరమైనది. హేయమైనది అది. పరమతండ్రికి హేయమైనది ఏంటి? మొదటి ఆజ్ఞ. ఆయన తప్ప ఎవరినే ఆరాధించకూడదు, అది ఆయనకి హేయం. అది మొదటి ఆజ్ఞ. ఇక్కడ హేయమైన దానికోసం మాట్లాడతారు, పెంటల కోసం కాదు మాట్లాడేది ఇక్కడ. లేఖనాన్ని ఎలా ఉంటుందో అలా చదివేయడం కాదు. అది ఎక్కడ ఉన్నదో దాని జతపేక్ష ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి, మాట్లాడేయడం కాదు. హేయమైనదంటే దీనికోసం మన విగ్రహారాధన స్టార్ట్ చేశారు వాళ్ళు. దోషణకరమైన నామాలు, దేవదోషణకరమైన నామాలు చెప్తాను. అది ఆయనకు అర్థమైపోయి ఉంటుంది పాటికి, ఇది వింటే మాత్రం. ఆల్రెడీ ఆ దాంట్లో కోసం నేను డిబేట్ చేశాను. అవి ఏం చేసిందో ఆ నామాలు, దాంట్లో కోసమే నేను డిబేట్ చేశాను ఆయనతో. ఆ డిబేట్లోనే నేను మీకు ఆన్సర్ చేయలేను బ్రదర్ అని కింద దిగిపోయాడు. అందుకే నేను ఛాలెంజ్ రావట్లేదు నా దగ్గరికి, ఊరికనే కాదు, అందరిలో బుక్ అయిపోతానని. చూద్దాం ఎన్నాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి దానియేలు 8, 11, 12. ఆ సైన్యం యొక్క అధిపతి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయం పడద్రోసెను. ముందు చెప్పాను కదా, అదే
అతిక్రమం జరిగించినందున అనుదిన బలి నిలుపు చేయుటకే ఒక సేన అతనికి ఇయ్యబడును. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధిపరచును. ఆయన ఇష్టానుసారంగా చేసి అభివృద్ధిపరిచి మొత్తం పరమ తండ్రి సంబంధాలందరినీ వాడి వశం చేసుకున్నాడు. మీన్స్ దాని వశం చేసుకున్నది సంఘం కదా, స్త్రీ. స్త్రీతో పోలుస్తారు సంఘాన్ని, వధువు సంఘం. అలాగా మొత్తం పరమ తండ్రి ప్రజలందరినీ 90%, నాకు తెలిసి 90%, ఇంకా ఎక్కువేమో తన వశాన్నే చేసుకున్నది, వశం చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఈయన మాట్లాడుతున్నారులే, దాన్ని సెపరేట్గా మాట్లాడుతున్నారు. ఈయన దాంతో రోజు వ్యభిచారం చేస్తున్నాడు, మీకు తెలుసా? అదే మహావేష అన్నారు. ఈయన మహా వ్యభిచారం చేస్తున్నాడు, దాంతో రోజు చేస్తున్నాడు. ఆయన దాంతో రోజు వ్యభిచారం చేస్తున్నాడు. నేను ప్రూవ్ చేస్తాను. ముందు మాట్లాడతారులే, నేను ఇంకా ముందుగా చెప్పేస్తున్నాను అంతే తప్ప దానికోసం మాట్లాడతాను. ఆయన అప్పుడు చెప్తాను. ప్రతిరోజు వ్యభిచారం చేస్తున్నాడు ఆయన. నేను మాట్లాడతాను, రండి జాన్ పాల్ గారు. నెక్స్ట్ 17వ అధ్యాయంలోనే సువర్ణ పాత్ర పట్టుకుని హేయమైన క్రియలు అవన్నీ తీసుకొచ్చేదో ఉంటుంది. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను రివ్యూ చేయలేను, మీరు ఒకసారి చదవండి 17వ అధ్యాయం. దానికి జతపక్షి నేను చూపిస్తున్నాను. దానియేలు గ్రంథం 11:31. అతని పక్షంలో సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగు చేయు ఏ వస్తువును నిలవబెట్టి సారీ ఇది ఇందా చదవని, ఇది కాదు. 8:11. సారీ 5:8. రెవల్యూషన్ 5:8. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అక్కడ సువర్ణ పాత్రలు పట్టుకుని వస్తుంది, దాని జతపక్షిది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా వినండి నేను చెప్పింది. ఇప్పుడు ఇంపుగా అనిపిస్తుంది. అది మాట్లాడుతున్నాడు. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఆ పాత్రలో ఏముందంట? ఏహ్యమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు ఉన్నాయంట ఆ పాత్రలో. ఆ వేసి చేతిలో పాత్ర ఉంది, ఆ పాత్రలో ఉన్నాయి ఏహ్యమైన కార్యాలు ఉన్నాయి. 5వ వచనం చూడండి. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి? దాని పేరు మర్మము, మిస్టరీ. ఎవరికి మిస్టరీ? మర్మము అని రాయబడింది దాని మీద. ఎవరికి మర్మము, ఎవరికి మిస్టరీ? దాన్ని ఆ పాత్రలో ఉన్నవి ఇందాక చదవను కదా, పరిశుద్ధ ప్రార్థన. దాని నొసట మీద ఒక పేరు ఉందట, మర్మం. ఈయన యాజకత్వం చేసినప్పుడు ఆయనకు ఒక కిప్ప పెడతారు, పాగా పెట్టినప్పుడు యాహ్వే పరిశుద్ధుడు అని ఆ పాగా మీద రాయాలి. దానికి సాదృశ్యంగా అది చెప్తున్నారు అన్నమాట. యాజకత్వం చేసినప్పుడు కిప్ప పెట్టుకుని వెళ్ళాలి. కిప్ప మీద ఆయన పేరు ఉంటుంది. అప్పుడు యాజకత్వం చేస్తారు, వెళ్ళి లోపలికి వెళ్ళి. కిప్పాతో పాటు టాయిలెట్ ఉంటుంది, టాయిలెట్ దాన్ని ఏమంటారంటే
వస్త్రం, పై వస్త్రం. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే అది వేసుకుని, ఆ డ్రెస్ వేసుకుని, ఆ కిప్ప పెట్టుకుని వెళ్ళాలి. అలాగే అది తయారైపోయింది అక్కడ. దాని సాదృశ్యంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కిప్ప. నెక్స్ట్ ఓకే, ఒకసారి మీరు ఆ వీడియో ఆయన మాట్లాడింది వింటే మీకు దానికి దీనికి నేను చెప్పిన దానికి కంపారిజన్ అర్థమవుతుంది. అది పీసీఎం ఏదో ఆయన టైటిల్ పెట్టారు తమ్లైన్. జాన్ పాల్ గారు ఆయన ఛానల్ పేరు కొట్టి మీరు ఆ లింక్ వస్తుంది. పీసీఎం లేటెస్ట్ కన్నా మొన్న 2006లోనే లేటెస్ట్గా మొన్న మాట్లాడిన విషయం. ఓకే, జాన్ పాల్ గారు లేఖనాన్ని ఎలా వక్రీకిస్తే ఎలాగ మీరు లేఖనం ఎలాగుంటే ఎలా చెప్పేస్తారా? చూడండి ఒకసారి, లేకపోతే డైరెక్ట్గా రండి మాట్లాడదాం. నెక్స్ట్ నేను దీని మీద మళ్ళీ సెకండ్ వీడియో చేస్తాను. ఇది వీడియో లెంత్ ఎక్కువైనా చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అందుకని నేను 1/2 అవర్ 20 minutes చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ మీకు ఏం చెప్పాలంటే దోషణకరమైన దేవదోషణ నామాల కోసం చెప్పాలి. ముందు వదిలేసింది. నెక్స్ట్ ఈయన రోజు వ్యభిచారం చేస్తున్నాడు, మహావేశ్యతనం చేస్తున్నాడని నేను అన్నాను కదా. తమ్లైన్ కూడా అదే కాబట్టి దానికి నేను ఆన్సర్ చేయాలి. సో నేను నెక్స్ట్ వీడియోలోనే దానికోసం ఎందుకు ఆయన అలాగ అన్నాను, కారణం ఏంటి అని లేఖనాల ప్రకారమే తీస్తాను. లేఖనాల ప్రకారంగానే మీకు చెప్తాను. నెక్స్ట్ నేను ఒక ముందు వీడియో అపోస్తులు కోసం మాట్లాడాను. అపోస్తులు ఆయన 13 అన్నారు కదా, అది తప్పు అని నేను స్క్రిప్చర్ తీసి మీకు వివరించాను. సో కాబట్టి నేను ఆల్రెడీ ఇది ముందుగానే మాట్లాడేసి ఉంచాను. నా ఛానల్లో చూస్తే మీరు ముందుగానే మాట్లాడేసి ఉంటాయి కొన్ని. నేను ఎప్పుడైతే డిబేట్ ఈయనతో అయిందో, ఈయన రాజమండ్రిలో నాకు ఏంటది ఆన్సర్ చేయలేదు, నన్ను ఫేస్ చేయలేదు కాబట్టి నేను వెంటనే వచ్చి ఆ మధ్యకాలంలోనే వెంటనే తర్వాత రాజమండ్రి నుంచి వచ్చిన తర్వాత అది అయిన తర్వాత నేను మొత్తం ఆయనతో ఏం మాట్లాడుకున్నానో అన్నీ వీడియోస్ చేసి వదిలేసాను కూడా. మళ్ళీ తర్వాత ఎందుకులే మాట్లాడిన తర్వాత దాన్ని రివీల్ చేయడం బెటర్ కదని నేను ప్రైవేట్లో పెట్టేశాను. నా దాంట్లో చూడండి 7 వీడియోలు ఉంటాయి ప్రైవేట్లో పెట్టేశాను. సో ఒక దాంట్లో 7 వీడియోల్లో ఒక వీడియో నేను మాట్లాడేశాను అపోస్తుల కోసం. అది దానికోసమే మాట్లాడాను. దాంతోపాటు ఈ ఏంటిది ఇప్పుడు చెప్పిన దాంట్లో దేవదూషణ నామాలు ధరించుకున్నది ఏదో సంథింగ్ ఉంది కదా స్క్రిప్చర్లోనే, అది కూడా దాంట్లో మాట్లాడాను నేను నెక్స్ట్ వీడియోలో అది క్లియర్గా మాట్లాడేసి, నేను ఎప్పుడో రికార్డింగ్ చేసింది, ఎప్పుడో అంటే ఏం లేదు, నేను గట్టిగా అయితే 2 months కూడా ఉన్నట్టుంది కదా ఛానల్ స్టార్ట్ చేసి. అదే అప్పట్లోనే ఎప్పుడైతే ఆ రాజమండ్రిలో ఆయనతో సెమినార్లో వచ్చిన తర్వాత నేను ఇవన్నీ మాట్లాడి ఎందుకు ఆయనతో మాట్లాడకుండా రివీల్ చేయడం ఎందుకని నేను అలాగ వచ్చాను. అవి అలాగే ఉంటాయి చూడండి కావాలంటే. దాంట్లో ఒకటి ఈయనతో మాట్లాడేశాను. దాంట్లో దీనికి సంబంధించిన నామాల గురించి కూడా నేను
ఆ వీడియోలో మాట్లాడాను. సో రేపు ఈ వీడియోలో అది మాట్లాడేసిన తర్వాత నేను అది పబ్లిక్లో పెట్టేస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకు ముందు చెప్పాను నేను 7 సంఘాలు ఉన్నాయి, వధువు సంఘాలు. అపోస్తులతో ఏర్పాటు చేయబడిన సంఘాలు, వధువు సంఘాలు అంటారండి. ఆ 7 సంఘాల్లో మనం ఎక్కడ ఉన్నాం చూసుకున్నారా? ప్రతి ఒక్కరు ఉంటారు ఆ 7 సంఘంలో, ఏదో సంఘంలో ఉంటారు. నా సంఘం అయితే నాకు తెలుసు నేను ఏ సంఘంలో ఉన్నాను. సో అలాగే మీ సంఘం మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి, 7 సంఘాల కోసం చదవండి. చదివితే మీరు ఏ సంఘంతో కలిసి ఉన్నారో, మళ్ళీ ఇవన్నీ కలిపి ఒకటే అవ్వాలి కదా, మనకు తెలియవలసిన అవసరం ఉంది. ఇది ఆయన తెలియజేస్తారనుకోండి, అది వేరే విషయం. నేను ఒక మాట చెప్పాను కాబట్టి మీకు ఒకసారి చూడండి, తప్పే ఉంది. 7 సంఘాల కోసం చదువు తప్పే ఉంది. మనం మనం మన ప్రవర్తనను బట్టి, మనం చేసే పనులను బట్టి మనం ఏ సంఘంలో ఉన్నామో డెఫినెట్గా మనకు తెలుస్తుంది. అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను అలాగే చదివాను, నాకు అర్థమైంది. మేము కొంతమంది ఉన్నాం, మేము ఏ సంఘం అయి ఉన్నామో నాకు అర్థమైంది. మేము కొంతమంది కలిసి చేసుకుంటున్నాం. సో అలాగే మీరు కూడా ఏ సంఘాలకు వెళ్తున్నారు కదా, మీరు ఏ సంఘాల్లో ఉన్నారో ఆ క్వాలిటీస్ని బట్టి మీరు ఆ సంఘం అని మీరు ఎంచుకోవచ్చు. పరమ తండ్రి నామంలో మీ అందరికీ వందనాలు.